ఎంత గొప్ప దినము కదా! దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప దినము బట్టి మొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. ఆహ్, మన ఆరాధన చేసుకున్న, మనము మరి సాక్ష్యాలు చెప్పుకున్న, అది ఇవన్నీ వీటన్నిటి ద్వారా మనము ప్రథమంగా ఏం చేస్తున్నామంటే, దేవునిని మనము సన్మానిస్తున్నాము. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవటము, ఆయనకే మహిమ పొందాలని మన యొక్క మాటల ద్వారా, మన యొక్క సాక్ష్యాల ద్వారా ఆయనకు మనము మన యొక్క ప్రేమను బయలుపరుచుకుంటున్నాం. అది దేవుడు మనకు అనుగ్రహించిన ఇదొక గొప్ప వరము. ఆయన సన్నిధిలో ఆరాధించుకోవటము ఎంత దేవుడు మనకిచ్చిన గొప్ప వరమో, సాక్ష్యాలు చెప్పటము అనేది నిజంగా అది వాళ్ళకు దేవుడు చేసిన ఆ యొక్క గొప్ప కార్యాలు మనం విన్నప్పుడు మనలో ఆ యొక్క విశ్వాసము పెరగటానికి అదొక పునాది రాయి. అందుకే నేనెప్పుడు సాక్ష్యాలు విన్నా నాకు చాలా మంచిగా అనిపిస్తది. ఎందుకంటే సాక్ష్యం చెప్పాలంటే ధైర్యం ఉండాలి. కొద్దిగా కొన్నిసార్లు మనమే సంకోచిస్తా ఉంటాము. దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు కానీ దేవుడు మొదనే చెప్పిన సాక్ష్యం ప్రతిసారి విన్నప్పుడు ఎట్లా అనిపిస్తదంటే ఈ ఈ విషయంలో మాత్రము అంటే మొదటిసారి మనం క్యాన్సర్ వచ్చినప్పుడు మదనేలో విశ్వాసం చూసాం కదా! మనం ఎట్లా అంటే మదనే అప్పుడు వచ్చినప్పుడు అంత పెద్దది డాక్టర్లు 6 నెలలు టైం ఇచ్చినప్పటికీ మదనే హృదయంలో ఆ యొక్క ఆనందమే చూసాము. అంటే ఎప్పుడు కూడా దిగజారిపోయినప్పుడు మనం చూడలేదు. మనందరికీ గుర్తు. మనం మదనే చెప్పింది విన్నప్పుడు. అయితే అది ఆ విధంలో మనము అన్నయ్యలాగా ఉండాలి. మనం ఏదొచ్చినా అంటే దిగజారిపోకూడదు, దిగులు పడిపోకూడదు. మనం ఆ యొక్క విశ్వాసం అంటే దేవుని మీద అంత విశ్వాసము ఉంచి ధైర్యంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ముందుకు సాగిపోవాలని ఒక విధంగా ధైర్యపరిచాడు మనందరినీ కూడా ఒక మాదిరికరంగా సాక్ష్యం ద్వారా. అయితే ఈసారి చెప్పిన సాక్ష్యం అయితే నాకు చాలా ఎంటైర్లీ డిఫరెంట్‌గా ఎందుకు వేరుగా అనిపించిందంటే, నాకు ఎట్లా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మదనయ్యని నడిపించిన విధానం కనిపించింది దీనిలో. ఎందుకంటే మనము అంత నొప్పిలో ఉన్నప్పుడు మొదటిగా మనకి స్పెషల్లీ మనకి హార్ట్‌కి ఏమైనా సరే మనలో భయం అనేది ఉంటది కదా! మనకి ఆ తలంపు తిన్నగా రాదు. నాకేమైపోతుందో మన ఆలోచన ఫస్ట్ ఎట్లా ఎళ్ళిపోతదంటే, నా కుటుంబం ఎట్లా ఉంటదో, నేనెట్లా ఉంటానో, నా పిల్లలెట్లా ఉంటారో, నా పిల్లలు సెటిల్ అవ్వలేదు. మనమంతా కూడా ఆ విధంగా మన ఆలోచన పరిధి ఉంటది. కానీ దేవుని యొక్క హస్తము ఇవాళ మదనయ్య చెప్తుంటే నాకు ఈ విషయాలు కొన్ని తెలియవు. మదనయ్య ఇవాళ నేను ఫస్ట్ టైమ్ మీ అందరితో పాటు నేను కూడా మొదటిసారిగా కొన్ని విషయాలు వింటున్నాను. ఇవాళ కొద్దిగా మదనయ్య విపులంగా చెప్పాడు. మరి నేను భయపడతాననేమో ఎప్పుడూ సరిగ్గా కొద్దిగా చెప్పి ఇంత దూరంలో ఉంటా కాబట్టి ఎక్కువ చెప్పేవాడు కాదు. కానీ ఇవాళ దేవుని యొక్క హస్తం గురించి అంటే ఆ నొప్పిలో మాతో మాట్లాడుతూ కూడా మదనే అంటే అంత బాగుండలేదని కూడా ఏం చెప్పలే. మాకేం చెప్తాను మళ్ళీ ఫోన్ చేస్తాను బావగారని ఫోన్ పెట్టేశాడు అంతే. కానీ ఆ యొక్క అంత భయంకరమైన నొప్పిలో కూడా ఆ టాబ్లెట్ తెప్పించుకోవాలని లేకుంటే కుమారుని లేపాలి, ఆ టాబ్లెట్ తెప్పించుకోవాలి. ఇంకో వాళ్ళ ఆఫీస్‌లో ఉన్న ఆయనకి కాల్ చేయాలి. ఆయన ముందుగానే అక్కడ అన్ని అరేంజ్‌మెంట్స్ చేయాలి అని ఇవన్నీ గూడా ఎట్లా అంటే దేవుని యొక్క నడిపింపు. దేవునితో నడిచినప్పుడు ఏమవుతదంటే, ఆయన స్వరం వినగలుగుతాము. ఆయన చెప్పింది చేయగలుగుతాం. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, ప్రతి ఒక్క అడుగు ఎట్లా అనిపించిందంటే నీకు, ఓకే టాబ్లెట్ తెప్పించుకో, నీ కొడుకుని లేపు, టాబ్లెట్ తెప్పించుకో, ఇప్పుడు ఫోన్ చెయ్యి, ఇప్పుడు రెడీ అవ్వు. లేకుంటే ఆ పరిస్థితుల్లో ఎవరు బ్యాగ్ సర్దుకుంటారండి మనం అనుకోవాలంటే. అన్నీ సర్దుకుని సిద్ధపాటు హాస్పిటల్‌కి వెళ్ళటానికి సిద్ధపాటు. ఇట్ ఈస్ జస్ట్ గాడ్ ఆర్డైన్ ఎవ్రీ స్టెప్. ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క చిన్న అడుగు కూడా దేవుడు వేపించాడని నాకు నేనైతే గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు అన్నీ ఆశ్చర్యం ప్రతిదీ చెప్తుంటే కూడా నేను ఇవాళ పూర్తిగా పూర్తి సాక్ష్యం చెప్పాడు కాబట్టి నాకు ఇంకా అనిపించింది దేవా
ఎంత నాయనా, అందుకే అంటారు కదా, ఎంత నమ్మకస్తుడు కదా దేవుడు. మన దేవుడు ఎంతో నమ్మకస్తుడు. మనము ఆ పరిస్థితుల్లో అంటే మనము భయపడిపోయి దిగజారిపోవాల్సిన సమయంలో మదనకి ఆ ధైర్యం ఇవ్వటము, ఒక్కొక్క అడుగు వేయించటము, అక్కడ డాక్టర్లు సిద్ధంగా ఉండటము. మరి అంత మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చిందని డిక్లేర్ చేశారు. అప్పుడు చెప్పినప్పుడు మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది, వెంటనే రావటం మంచిదైందని వాళ్ళు చెప్పారు. కానీ దిస్ ఇస్ ఆల్ లైక్ గాడ్స్ హ్యాండ్. మన ఏదో మదనే చాలా మదనకి ఎంత ధైర్యమో, ఇట్స్ నాట్ దాట్. మదనకి ధైర్యం ఉండటం అదంతా వేరైతే, ఎట్లా మనము అడుగు ముందుకు వెళ్ళాలి, ఎట్లా చేయాలి అన్నది మాత్రము అది దేవుని నడిపింపు. దేవుడు ప్రతిదీ కూడా మదనకి ఒక్కొక్క అడుగు ఆయన చేసి చూపించినట్లు నాకు అనిపించింది. అది ఎంతో ధైర్యంగా ఉంది. నేను అందుకే మీకు షేర్ చేయాలనుకున్నా. మదనే సాక్ష్యం ఇచ్చాడు సరే, కానీ దానిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క హస్తము అది మనము తెలుసుకోవాలి. లైక్ యునో, కాబట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, మనము కొన్నిసార్లు అన్యవారి కార్యాల వల్ల మనకు అనారోగ్యత అవ్వచ్చు, లేకుంటే ఇంకేదన్నా అవ్వచ్చు, కుటుంబంలో ఏదన్నా అయి ఉండొచ్చు, పనిలో ఎప్పుడు ఏదైనా సరే అధైర్యపడద్దు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడితే ఆయన మనకి అడుగులు వేపిస్తారు. చిన్న చిన్న అడుగులే, ఒక్కొక్క అడుగు మనకి చెప్తారు. ఎప్పుడు ఎట్లా ఏది చేయాలి అనేది ఆయననే నేర్పిస్తారు. కాబట్టి మనం భారమంతా కూడా దేవుని మీద ఉంచి మనము ముందుకు సాగిపోదాము. మదన ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, హానా గురించి. ఆ బిడ్డ అంత చిన్న వయసులో దేవుడు ఆ బిడ్డను వాడుకుంటున్న విధానము నిజంగా. ఆ చిన్న వయసులో పియానో ప్లే చేసుకుంటూ ఆ పాప పాడే పాట నాకు చాలా సంతోషం. మేము ఎక్కువ ఇంగ్లీష్ సాంగ్స్ వింటాము తన దగ్గర నుంచి. ఒక్కసారి నేను తెలుగు కూడా పాడింది, కానీ నాకు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. ఎందుకు తెలుసా, ఇవాళ తెలుగు సర్వీస్ అని తెలిసి తెలుగులో పాడింది. 2 పాటలు కూడా తెలుగులో పాడింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. దేవుడు ఆ బిడ్డను ఇంకా ఆయన సేవలో బహుగా వాడుకోవాలని ఆ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. ఇంకా మన వాక్యంలోనికి ఆదికాండము, ఇన్ని నెలలైనా మనం ఇంకా ఆదికాండం 6వ అధ్యాయంలోనే ఉన్నాం కదా. కాకపోతే ఇప్పుడు మనము 6వ అధ్యాయంలోనికి వచ్చాము. నేను అదే అనుకుంటున్నా, 6వ అధ్యాయము 5 వచనాలు చేయడానికి మనం ఆల్మోస్ట్ 15 సర్మన్స్ దేవుడు మనకి అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంత లోతుగా మనకి ఈ యొక్క వాక్యాన్ని ఆయన మనకి నేర్పించారు. మనం అనేక విషయాలు కూడా నేర్చుకున్నాము. అన్నిటికన్నా విచిత్రమైన సంగతి, మనం అనుకుంటాం కదా 5వ అధ్యాయం మొత్తం స్కిప్ చేసేద్దాం అనుకుంటే, దేవుడు మరి దాని జీనియాలజీ గురించి మనకి 2 వారాలు మాట్లాడాము మనము దాని గురించి. దానిలో ఇంకా లోతుగా వెళ్ళి పోయిన వారము ఇంకా మనకి ఎక్కువ సంగతులు ఆయన మనకి బయలుపరిచారు. దేవునికే మహిమ, దేవునికే స్తోత్రములు. ఈరోజు వాక్యములోనికి వస్తే నేను అనుకుంటున్నా, దేవా ఇవాళ ఈ అధ్యాయంలో ఇవాళ మాకేం నేర్పించబోతున్నారు అని. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా చదివితే నా హృదయం ఎందుకో చాలా భారం అనిపించింది. ఎందుకు భారం అనిపించిందంటే, మనము ఆయనను నొప్పించాము. ఎంత చదివినా ముందుకు వెళ్ళటం, వెనక్కి వెళ్ళటము, ఆ మాట దగ్గరకు వచ్చేటప్పటికి ఆగిపోవటము, ఒక రకమైన దుఃఖము, ఒక రకమైన బాధ. అయ్యో అంటే ఆయన ఎంతగానో, ఎంత ప్రియంగా కదా ఆయన చేతులతో మనల్ని చేసుకున్నారు. ఆయన ఊపిరి ఇచ్చి మనకి జీవం అని అనుగ్రహించారు. ఉండటానికి మరి ఏదో తోటను అనుగ్రహించారు. మరి పని చేయడానికి మంచిగా చెట్లు అవన్నీ కూడా చూసుకోవడానికి ఇచ్చారు. జంతువులకి పేర్లు పెట్టే అవకాశము ఆదాముకి ఇచ్చారు. మరి ఆదాము ఒంటరిగా ఉండకూడదని మరి అవన్నీ అనుగ్రహించారు. మరి ఇన్ని చేసి ఆయన వారితో సహవాసం చేయాలని మనకి ఎట్లా అర్థమైంది ఆయన సహవాసము. ఆయన సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడంట వాళ్ళతో సమయం గడపడానికి వచ్చారంట. ఎందుకంటే ఆయన సృష్టించినప్పుడు మనకి అన్ని సమృద్ధిగా ఇవ్వటం కాదు, అంతేకాకుండా మనతో సమయం గడపాలి.
ఆయన ఆశ ఒక్కటే కదా, మనతో ఆయన సమయం గడపాలి. మనము ఎంత సంతోషంగా ఆయన సృష్టిని అనుభవిస్తున్నామో, ఆయన ఇచ్చిన ప్రతి విషయాన్ని మనం ఏ విధంగా మనము ఆ, అనుభవిస్తున్నాము, సంతోషపడుతున్నాము, మన సంతోషకరమైన వార్తలు వినాలని, ఆ దినమంతా మనం ఏం చేసామో వినాలని, అది ఆయన కోరిక. అది ఆయన కోరిక కదా. కానీ ఆయన అంత కోరికగా, అంత ప్రియంగా మనల్ని ఆయన చేతులతో చేసుకొని, ఆయన స్వరూపంలో మనల్ని చేసినప్పుడు మనం తిరిగి ఆయనకి ఏమి ఇచ్చాము? మనకి తిరిగి ఆయనకి ఏమి ఇచ్చామని తలుచుకుంటే నిజంగా వెనకకి ఆదాము అవ్వ విషయంలో మనం అనేక సార్లు మనము ఆ వాక్యం చదువుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మాట్లాడారు కదా. ఎందుకంటే మనము ఒక చిన్న బీజము, అంత సర్పం ఏమి పెద్దగా ఏం టెంప్ట్ చేయలేదు. అడిగినది ఏంటిదంటే ఒక చిన్నది, తినొద్దని చెప్పారా, అంతే కదా ఫస్ట్ స్టార్ట్ అయింది. అంటే అప్పుడు వెంటనే చూసి, అబ్బా ఎంత బాగుంది కదా, కనులు చూడటానికే ఇంత అందంగా ఉంది, ఈ పండు తింటే ఇంకెంత బాగుంటుందో అని ఒక చిన్న, అంటే దేవుడు చెప్పిన మాట మర్చిపోయి, అంటే అంత పెద్ద ఏదైనా తోటలో పెట్టింది ఒకటే షరతు, ఆ చెట్ల దగ్గరికి అక్కడికి వెళ్ళొద్దని చెప్పి అదొక్కటే పెట్టారు, ఇంకేం పెట్టలేదు. మీకు ఇష్టమైనట్టు తినండి, ఇష్టమైనట్టు చేసుకోండి, చక్కగా అన్ని చేసుకోండి అని దేవుడు వాళ్ళకి సంపూర్ణ ఫ్రీడమ్ అనేది అక్కడ ఏదైనా తోటలో వాళ్ళకి తిరిగి వాళ్ళకి ఇష్టమైన రీతిలో జీవించడానికి ఆయన అన్ని సమృద్ధిగా అనుగ్రహించారు. కానీ వద్దు అన్న ఒక్క పని ఒక్కటే కదా, ఆ ఒక్కటి కూడా మన చేయకుండా ఉండలేకపోయాం మానవులు. అందుకే అక్కడ ప్రారంభం అయితే అక్కడితో ఆగలేదు. అక్కడితో ఆగకుండా మనం అక్కడ మొదటిసారిగా డిసొబీడియన్స్ అనేది మనం చూస్తాం కదా. మన జీవిత, అంటే దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేయటం, అంటే ఆ యొక్క శోధనలోకి పడిపోవటం, దేవుని చెప్పిన మాటల కన్నా ఇతరులు చెప్పిన మాటకు ఎక్కువ విలువను అనుగ్రహించి ఆ యొక్క శోధనలో పడిపోవటం, ఆ అవిధేయత అనేది అక్కడ ప్రారంభమైంది. కానీ పాపము ఎంత తొందరగా పెరిగిపోతుంది మనుషుల్లో అంటే, మనము నెక్స్ట్ జనరేషన్కి మనం తర్వాత చదువుకున్నప్పుడు మనం నేర్చుకున్నాము. మనము కయీను మరి తన తమ్ముడైన ఏబేల్ను చంపటం అంటే ఒక ప్రాణము తీయటానికి కూడా సంకోచించలేదు. అది ఎందుకు? కేవలము ఒక జలసీ వల్ల, అసూయ వల్ల కదా. ఆయన కేవలము అసూయ వల్ల తన సొంత తమ్ముడిని తోబుట్టుకొని చంపగలిగాడు. అంటే పాపము ఎంత లోతుకి దిగజారిపోది. ఒకటి జనరేషన్, మనం అంటే ఏదో 100 జనరేషన్ల తర్వాత ఈ పాపము పెరిగింది అని కాదు. ఎక్కువ టైం ఏం పట్టలేదు ఆ యొక్క పాపము ఆ యొక్క ఊబిలోనికి వెళ్ళటానికి ఎక్కువ సమయము ఏమీ పట్టలేదు. అందుకే ఈ అధ్యాయము చదివినప్పుడు మనకి నిజంగా మన హృదయాలు మనల్ని పరీక్షించుకునే టైము. ఎందుకంటున్నానంటే, దేవుడు మనకి ఎప్పుడూ చెప్తాడు కదా, ఆయనకి ఎట్లా అంటే మనము పరిశుద్ధంగా ఉండాలి, ఆయన పోలిన వారమై ఉండాలి. మరి క్రీస్తు ఈ లోకంకి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక మాదిరికరంగా ఉన్నారు, ఒక మానవుడిగా బతికారు ఆయన. అంతేకాని ఏదో ఒక పెద్ద ప్యాలెస్ లో పుట్టి, రాజవంశంలో పుట్టి పెద్ద రాజుగా ఉండి పరిపాలించలేదు. అందుకు రాలేదు యేసయ్య. ఆయన ఒక దేవుడై ఉండి ఇంత మనం చేస్తున్న ఈ యొక్క పాపపు లోకానికి అక్కడ పరలోకంలో ఆయన అనునిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ ఉన్న ఆ యొక్క దేవుడు అంత పరలోకం నుంచి ఈ భూమిలోకి, అంటే పాపముతో నిండి ఉన్న ఈ భూమిలోనికి ఆయన వచ్చి దేవుని రాజ్యం గురించి మనకి చెప్పడము, ఏ విధంగా మనము బతకాలి, ఏ విధంగా మనము మన యొక్క ఈ లోకంలో ఉన్న పాపాన్ని మనం ఎట్లా జయించగలము అని మనకి నేర్పించారు. ఆయన ఒక మాదిరిగానంగా దేవునితో ఎలాగ సంబంధం పెట్టుకోగలము, ఏ విధంగా మనము ప్రార్థించాలి, తండ్రి మీద ఏ విధంగా ఆధారపడాలి. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువు నేను దేవుడిని నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని ఆయన ఎప్పుడు కూడా అనలేదు. ఇప్పుడు ఏమనేవాళ్ళంటే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను.
ఎప్పుడు కూడా తండ్రి తండ్రి తండ్రి. ఈ లోకంకి వచ్చినా కూడా ప్రతి నిత్యం కూడా ఆయన తండ్రితో మాట్లాడుతూనే ఉన్నారు. ప్రతిసారి కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలము అవన్నీ ఎక్కడి నుంచి ఆయన తండ్రి నుంచి ఆయన తెచ్చుకున్నారు ఈ లోకంలో ఉన్న ప్రతిసారి. ఎందుకంటే మనకి మాదిరిగా యేసుక్రీస్తుని పోలి, క్రైస్తవులుగా ఉండటం అంటే ఏంటి? క్రీస్తుని అనుసరించటము. ఆయన చేసిన పనులు, మనం ఆయన చేసిన వాటి కార్యాలు బట్టి, ఆయన నడక బట్టి, ఆయన మాటలు బట్టి, ఆయన బోధనలు బట్టి అవి మనము నేర్చుకుని ఆయన మార్గంలో, ఆయన రీతిలో, ఆయన క్రీస్తు పోలిన వారమై మనము ఉండటము, ఆయన వల్లే మన ప్రేమ చూపించటము, ఆయన ఎట్లయితే ఇతరుల కోసమో ఆయన ప్రాణం ఇచ్చారో మనం కూడా ఇతరుల గురించి, ఇతరులకి సేవ చేయటము, ఆయన ప్రేమను వెదజల్లటము, ఆ యొక్క చీకటికరమైన జీవితంలో నుంచి వెలుతురులోకి రావటము. ఎందుకంటే మరి ఆయన చేసిన త్యాగము చిన్నదేం కాదు. ఆయన యొక్క రక్తము దారిపోసారు. ఆ యొక్క రక్తం ద్వారా మనకి పరిశుద్ధతనిచ్చారు. అందుకే అనిపిస్తుంది మనకి ఎంత నేర్పించారు దేవుడు, మనకి ఏ విధంగా మనం ఉండాలో నేర్పించారు. కానీ ఈ మళ్ళీ మనము తిరిగి ఆది కాండంలోనికి వెళ్తే, నేను ఈ యొక్క వాక్యము చదివినప్పుడు చాలా దుఃఖం అనిపించింది, మనసు చాలా కష్టం అనిపించింది. అంటే మనము ఎన్నిసార్లు ఆయన కష్టపెడతాం కదా. చాలాసార్లు మనము ఆలోచించము. మనిషి అంటే ఆ యొక్క మనుషుల యొక్క స్వభావము పోదు మనకి. ఆ యొక్క పాపపు ఆ యొక్క నేచర్ మనలో నుంచి పోదు. ఎప్పుడో ఒక సమయంలో అది బయటకు వచ్చేస్తుంది. మన మాట్లాడే తీరుని బట్టి అయి ఉండొచ్చు. ఎంత దేవునిలో ఉన్నా, ఎంత దేవునిలో ఎదిగినా, ఆయనకి సమీపంగా ఉన్నా, కొన్నిసార్లు మనము మన జీవితంలో ఆ యొక్క మానవులు యొక్క ఆ యొక్క స్వభావము మనం చూపిస్తూనే ఉంటాము. మన మాటల ద్వారా చూపిస్తాము, లేకుంటే మన ప్రవర్తన ద్వారా చూపిస్తాము, లేకుంటే మనం మనుషులు వెనుక వాళ్ళ గురించి మాట్లాడే విధానము బట్టి చూపిస్తాము, మనము వెళ్ళే ప్రదేశాలు బట్టి మనం చూపిస్తాము. కానీ మనము ఎన్నడూ కూడా దేవుడు మరి ఈ పని చేస్తే ఆయనకి ఇష్టంగా ఉందా, నేను ఆయనకు ఆయన హృదయాన్ని గాయపరచకుండా ఉన్నానా అని మనం ఎప్పుడూ ఆలోచించము. కానీ ఇది చదివినప్పుడు నాకు ఒకటైతే ఏమనిపించిందంటే, దేవా, మానవులుగా మేము బలహీనలము, మాకు తెలియదు నాయన ఏం చేయాలి, ఏం చేయకూడదు. కానీ మరి నీ కుమారుని వలె, యేసుక్రీస్తు వలె ఆయనను ఇమిటేట్ చేయడానికి మనం ఏం చేయక్కర్లా. ఆ యేసుక్రీస్తుని మనం ఇమిటేట్ చేస్తే చాలు. అది చేయడానికి శక్తిని అనుగ్రహించదేవా అని నా హృదయం ఎంతో నలిగింది. ఎందుకంటే ఏ పని చేస్తే ఆయనకుంటది. ఎందుకంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనే జీవిస్తున్నారు. మరి పాత నిబంధనలో చూస్తే యెహోవా దేవుడు ఆయన యొక్క సన్నిధి మనుషులతో ఉంది. ఆయన ప్రవక్తలతో మాట్లాడారు. దేవదూత రూపంలో వచ్చి మాట్లాడిన దినాలు ఉన్నాయి, మనుషుల రూపంలో వచ్చి మాట్లాడిన దినాలు ఉన్నాయి. మరి మోషన్ చూస్తే ఆయన నడిపించారు మొత్తం, ఆయనకి ఏది ఎట్లా చేయాలి. హీ జస్ట్ టాట్ ఎవ్రీథింగ్. మోష ద్వారా అద్భుత కార్యాలు చేయటము, మానవుల ద్వారా చేయించుకోవటము మనం చూసాం. అదే కొత్త నిబంధనలో కొంచెం యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. తను చేసిన అద్భుత కార్యాలు కాకుండా తన శిష్యులు అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే, నిజంగా వాళ్ళ శిష్యులు అట్లా వెళ్తుంటే కూడా మనము తన శిష్యుల యొక్క సేవ గురించి మనము చదివేటప్పుడు అది ఎంత ఆశీర్వాదకరం అనిపిస్తుంది అంటే, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ నీడ పడుతుంటే వాళ్ళ నీడ తాకినా సరే వాళ్ళు స్వస్థత పొందారు. అంత అద్భుత కార్యాలు. అందుకే యేసుక్రీస్తు కూడా చెప్తారు, నా బిడ్డలుగా మీరు నేను చేసిన కార్యాల కన్నా మీరు ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు చేసేటట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తారు దేవుడు. అట్లాంటి దేవుడు అంటే దేవుని యొక్క హృదయం తెలుస్తుంది. మనం ఇప్పుడు మొదటి ఆది కాండం నుంచి మనం చూస్తుంటే దేవుని యొక్క హృదయం ప్రతి విషయంలోనే తెలుస్తుంది. దేవుని యొక్క అంటే ఆయన ఉద్దేశము ఎట్లా ఉంది, ఆయన కోరిక ఎట్లా ఉన్నది అనేది మనకి అన్ని తెలుస్తున్నాయి. కానీ మానవులుగా మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా మనకి ఆది కాండం నుంచి కూడా మనము తిరిగి దేవునికి ఏమి ఇస్తాం అన్నది కూడా మనకి
విపులంగా ఉంది. కానీ అన్నిటికన్నా అంటే ఇక్కడ వరకు వచ్చేటప్పటికి దేవుడు క్షమిస్తున్నాడు, చేస్తున్నాడు. అంటే కయీన్ కూడా ఆయనకి ఆహ్, తన తమ్ ఏబేల్‌ని చంపినప్పుడు గూడా ఆయన ఒక గుర్తు వేసి చెప్తారు. నిన్నెవరు ముట్టుకోకుండా ఉండేటట్టు చేస్తాను. నువ్వు దేశదిమ్మరగా తిరుగుతుంటే నిన్నెవ్వరు ముట్టుకోకూడదు. అందుకు నేను నీకు ఒక గుర్తు వేస్తాను అని చెప్పి అక్కడ కూడా ఆయన అంత పాపం చేసినప్పటికీ కూడా తన కుమారుడుగా ఆయన్ని క్షమించి ఆయనకి భద్రత అనేది అనుగ్రహించారు ఆ గుర్తు ద్వారా. కానీ మనము ప్రతి ఒక్క వంశము జరుగుతూ ఉంటే ప్రతి ఒక్క జనరేషన్ డౌన్కి వచ్చేటప్పటికి ఆ యొక్క పాపం అనేది ఎక్కువైపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఆ పాపము ఎంత ఎక్కువగా అయిందో చూడండి. ఎందుకంటే మనకి ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశంలో వివాహం గురించి ఆయన చాలా ప్రత్యేకంగా మనకి వాక్యాల ద్వారా మనకి చెప్పారు. ఒకటేంటిదంటే మనము అన్యులతో మనము సహవాసము ఉండకూడదని మనం 2 కొరింథీయుల లో చూసినప్పుడు ఆ యొక్క 6వ అధ్యాయం 14 తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. కానీ 2 కొరింథీయులు 6వ అధ్యాయము 14వ వచనంలో ఉంటది అవిశ్వాసులతో జోడిగా ఉండద్దని. అంటే ఇది ఆయన వివాహం గురించి మాట్లాడుతున్నారు. మీరు అంతేగాని ప్రతి ఒక్క అన్యులతో మాట్లాడకుండా ఉండటము కాదు. ఆయన ఉద్దేశం ఇంకా మనము అన్యులకు మన ప్రేమ తెలపాలి, క్రీస్తు యొక్క ప్రేమ తెలపాలి, ఆయన యొక్క రక్షణ గురించి తెలపాలి, వాళ్ళని రక్షణలోనికి తీసుకురావాలి. కానీ మనము వివాహముకి వచ్చేటప్పటికి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహము అనేది ఇట్స్ ఎ కవెనెంట్. కాబట్టి అది మన యవనస్తులు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. నిజమే, ఎంతసేపు ప్రేమ ప్రేమ అంటే మా కళ్ళు పెట్టి చూడు, మా హృదయం చూడు అన్నీ పిల్లలు చాలా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఎట్లా ఉందో దాని ప్రకారం నడుచుకోవటము చాలా ముఖ్యము. అయితే ఇక్కడ మనం ఇవన్నీ చేయటము అయితే నాకు మూడో అధ్యాయం ఒకసారి చదువుకుంటే అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ద స్పిరిట్ డజంట్ అబైడ్ ఆల్ ద టైమ్. అంటే నాకు అది కొద్దిగా అనిపించింది. ఎల్లప్పుడూ వాదించదంటే అంటే దేవుడు ఎప్పుడు కూడా ఇది చేయండి అది చేయండి అని ఎప్పుడు చెప్పలేదు. ఆ చాయిస్ అనేది ఎప్పుడు కూడా మానవులుగా మనకే అనుగ్రహించారు. ఆయన చెప్తారు, అంటే వాక్యంలో ఉంటది మనం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. అందుకే మనం ఎప్పుడైనా మనం ఈ పని చేయకూడదు అంటే వాక్యంకి వెళ్తే చాలు. వాక్యంలో మనకి క్లియర్ డైరెక్షన్ ఉంటది. మనం వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేకుంటే లోకానుసారంగా జీవిస్తున్నామా, రెండు మార్గాలు. ఒకటేమో లోకానుసారంగా జీవించడం, ఇంకోటేమో వాక్యానుసారంగా జీవించడం. దానికి మనకి ఈ యొక్క బైబిలే పెద్ద మనకి మనకి మార్గదర్శకం. రెండోది మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనే ఉన్నారు, 2 విధాలు. అందుకే మనకి ఎప్పుడు పరిశుద్ధాత్మ గురించి కూడా మనము విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు నొప్పించకూడదని చెప్తారు కదా. అయితే మనము ఈ యొక్క 6వ వచనంకి వచ్చేటప్పటికి మాత్రము అనిపించింది, దేవా మేము ఏమి చేసి నీకు దూరం కాకుండా ఉండగలుగుతాము. ఎందుకంటే ఆయన హృదయం నొప్పించకుండా ఉండాలి. అంటే మనం కొన్నిసార్లు ఇక్కడ అనుకోవచ్చు, నరులు చేసినందుకు యెహోవా సంతాపము నొందారు అని చెప్పి. సంతాపం ఎందుకంటే గాడ్ నెవర్ రిగ్రెటెడ్, అంటే మనల్ని సృష్టించినందుకు ఆయన ఏం కాదు, కానీ ఆయన యొక్క హృదయ వేదన ఎంత అంటే మనము పాపం చేసినప్పుడు ఆయన హృదయం ఎంత గాయపడుతుంది అన్నది ఈ వచనము. ఎంతసేపు ఒక 6వ వచనం ఒక్కటే నాకు ఈ యొక్క వాక్యంలో మాట్లాడుతుంది. మనం చేసే ఈ పని ద్వారా మనము దేవుణ్ణి గణపరుస్తున్నామా, దేవుణ్ణి గాయపరుస్తున్నామా? అంటే ఎంత ప్రేమ ఉండాలి. మనం గాయపడాలంటే మనం ప్రేమ ఉండాలి. లేకుంటే మనకి తెలియని వాళ్ళు ఎవరన్నా మన ఒక మాట అన్నా మనం అంతగా పట్టించుకోము.
కానీ మనము ప్రేమించిన వ్యక్తి మనకేమన్నా ఉంటే అది మనకి చాలా బాధను, ఆ గాయం చాలా తీవ్రంగా కూడా మనకి ఉంటది. అందుకే అనిపించింది ఇక్కడ. ఆహ్, ఇదే సమయం మనకి. ఈ సమయం ఏంటిదంటే, మనము ఏమన్నా నోరు తెరిసి మాట్లాడేటప్పుడు మనుషులతో, మనము మాట్లాడే మాట ఇతరులను బలపరుస్తుందా? ఇతరులకు దేవుని ప్రేమ చూపించగలుగుతున్నామా? లేకుంటే లోకరీత్యా మాట్లాడుతున్నామా? అది ప్రథమము. మనము ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తి మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళ మీద ఆ యొక్క ప్రభావం ఉంటది. ఇక్కడ దేవుడు సంతాపం పొందినట్టు వాళ్ళు కూడా ఏమన్నా సంతాపం పొందుతున్నారా? మన మాటల ద్వారా. ఖచ్చితంగా. ఎందుకంటే అనేవాళ్ళకి చాలా తేలిక గబుక్కునే అనేస్తాము. కానీ పడే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటది. మరి దేవుణ్ణి ఇంట్లో వాళ్ళని అట్లనే ప్రవర్తిస్తాము. దేవునితో అట్లనే ప్రవర్తిస్తాము. దేవుడు మీరు మాట్లాడే ప్రతి మాట ఆయన ఘనపరుస్తున్నారా? ఏ విధమైన కార్యాలు, మాటలు, రెండోది కార్యాలు. మనము ఏమన్నా చేసినప్పుడు మన యొక్క ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి? లోకానుసారంగా ఉన్నాయా? లేకుంటే దేవునికి చిత్తమైన ప్రకారం ఉన్నదా? అంటే కార్యాలు మనకి బయట చేసే వాళ్ళకి అనిపించవచ్చు, అబ్బా ఎంత మంచి కార్యాలు చేస్తున్నారా అని. అంటే భౌతికంగా నేను మాట్లాడట్లేదు. కానీ ఉద్దేశం ఎందుకు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? దేవుణ్ణి గణపరచడానికి చేస్తున్నావా? దేవుని బిడ్డగా దేవుని ప్రేమను వెదజల్లటానికి చేస్తున్నావా? లేకుంటే నీ గొప్పతనం చూపించుకోవడానికి, నువ్వు ఏదో ఈ లోకంలో ఫేమస్ అయిపోవాలని, నీ కార్యాల ద్వారా అందరూ మధ్య నిలబడాలని, అందరూ మెప్పులు పొందాలని దానికోసం చేస్తున్నావా? దేనికోసం చేస్తున్నాం మనం ఈ లోకంలో కార్యాలు? లోకములో మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేస్తున్నామా? లేకుంటే దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, ఇతరులను దేవుని మార్గంలోనికి తీసుకురావడానికి మనం కార్యాలు చేస్తున్నామా? అది రెండవది. మనము మాట్లాడే ప్రతి మాట, మనము చేసే ప్రతి కార్యము. ఇంకొకటి ఇతరులకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు. మన తలంపులు ఎట్లా ఉన్నాయి? మన తలంపులు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? లేకుంటే ఆయన హృదయము నొచ్చుకునేటట్లు, గాయపడేటట్లు ఉన్నాయా? ఎందుకంటే మన తలంపులు ఎదురుగా ఉన్న వాళ్ళకి తెలియదు. మనం ఎదురుగుండా మాట్లాడుకుంటూ నవ్వుతూ మాట్లాడి ఉండొచ్చు. కానీ హృదయంలో ఏమనుకుంటున్నాం? మన తలంపులు ఎట్లా ఉన్నాయి? కొంతమంది మాటల్లో చాలా పర్ఫెక్ట్గా ఉండొచ్చు. అంతే అన్ని. కొంతమంది అయితే వాక్యానుసారంగానే మాట్లాడతారు. ఏది చేసినా దేవుని చిత్తమా అనేసి, లేకుంటే వాక్యము ప్రకారం. కానీ నిజంగా అది ఈ నోటి నుంచి వస్తుందా? హృదయంలో నుంచి వస్తుందా? అంతరంగంలో నుంచి దేవుడు మాట్లాడే విధంగా మాట్లాడుతున్నామా? లేకుంటే పైకొక మాట మాట్లాడి మన తలంపు వేరే విధంగా ఉందా? ఇవన్నీ దేవునికి ముఖ్యం. మన ఆలోచన విధానము. మనుషులకి ఎవ్వరికీ తెలియదు మనం ఏం ఆలోచిస్తున్నామో. ఎదుటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు అన్నది మనకు తెలియదు. కానీ మనం ఎప్పుడూ మర్చిపోయేది ఏంటిదంటే, మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తున్నాడు కదా, మనలోనే ఉన్నారు కదా. పరిశుద్ధాత్మ దేవునికి ప్రతి ఒక్కటి తెలుసు. మరి పైకి ఎంతో మంచిగా ఉండి మన తలంపులు దేవునికి విరుద్ధంగా ఉన్నట్లయితే అది మరి దేవుడు నొచ్చుకుంటారు అట్లాంటి కార్యాల వల్ల. మనం అనుకోవచ్చు, ఈ లోకంలో ఇంకొకటి కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము మనకు ఇచ్చిన కళ్ళతో ఏమేమి చూస్తున్నాము? ఏమి దృశ్యాలు చూస్తున్నాము? ఏ మనం ఆన్లైన్ వెళ్ళినప్పుడు ఏమేమి సైట్స్ చూస్తున్నాము? దేవుని వాక్యంలోకి వెళ్తున్నామా? లేకుంటే మనము ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ చూసి దానివల్ల ప్రభావితం అవుతున్నామా? ఎలాంటి షోస్ మనం చూస్తున్నాము? మన కళ్ళతో మనం ఏమి చూస్తున్నాము? మనము బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, మీరు టీవీ ఆన్ చేసి కానీ, మీరు ఆన్లైన్ వెళ్ళినప్పుడు కానీ, మీ ఫోన్ల మీద బ్రౌజ్ చేసేటప్పుడు కానీ, మీరు ఏది చూస్తున్నారో మీ కళ్ళతో, మీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడా? అది అంటే
ఆయన చూసేవే మీరు చూస్తున్నారా? ఇది మనము పరీక్షించుకోవాలి. నెక్స్ట్ టైం మీరు ఏది చూసినా, ఈజ్ గాడ్ విత్ యూ. దేవుడు ఎప్పుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు అన్ని వేళలా. కానీ మనము చూసే దృశ్యాలు, మనకు దేవుడిచ్చిన 2 కళ్ళు, లోకానికి మనము ఒక వెలుగుగా ఉండాలని ఇచ్చారు. ఆ యొక్క ప్రేమ మన కనులలో కనిపించాలి. మరి ఆ యొక్క మనం చూసేవి దేవునికి ఘనంగా ఉండాలి. మనము చదివేవి దేవుణ్ణి ఘనపరచాలి. అంతేకాదు, ఏం వింటున్నాం మనము? మనం వినేది దేవుణ్ణి ఘనపరుస్తుందా? ఎలాంటి మాటల ద్వారా ప్రభావితులు అవుతున్నారు? మీ యొక్క స్నేహితుల మధ్య ఉన్నప్పుడు కానీ, మీ యొక్క పనిలో కానీ, కుటుంబంలో ఉన్నప్పుడు కానీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి విషయాలు మీ యొక్క చెవుల్లో పడుతున్నాయి? ఆ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి ఆయన వినే విషయాలేనా అవి? ఎట్లయితే మీరు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడతారా? ఆయన ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము మాట్లాడే తీరు ఎట్లా ఉంది? ఎలాంటి దృశ్యాలు చూస్తున్నాము? ఎలాంటి మాటలు వింటున్నాము? ఎలాంటి చేతలు? అంతేకాదు, ఎక్కడికి వెళ్తున్నాం మనం? దేవుడిచ్చిన ఈ కాళ్ళు దేవుణ్ణి సన్మానించడానికి, ఆయన కార్యాలు చేయడానికి మనం మన శరీరాన్ని వాడుకుంటున్నామా? మన 2 చేతులు కానీ, 2 కాళ్ళు కానీ ఎక్కడికి వెళ్తున్నారు? ఏం కార్యాలు చేస్తున్నారు? ఈ లోకరీత్యా చేస్తున్నారా? లేకుంటే దేవుణ్ణి నొప్పించే విధంగా మనం కార్యాలు చేస్తున్నామా? ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు విపులంగా నాతో మాట్లాడుతుంటే అనిపించింది. ఎన్నిసార్లు మనం ఎంత తేలికగా మాట్లాడేస్తాము, ఎంత తేలికగా మనము కోపం తెచ్చుకుంటాము, ఎంత తేలికగా ఇతరులు చెప్పే ఆ యొక్క మనుషుల వెనుక మాట్లాడే ఆ యొక్క అసూయతో నింపబడిన మాటలు వింటాము. ఇతరుల గురించి మనల్ని ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు బాగా మాట్లాడతాము, వాళ్ళతో ఎంతో ప్రేమగా మాట్లాడతాము, అన్నీ చేస్తాము. కానీ మనము అటు వెళ్ళగానే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవటం, వాళ్ళకున్న లోపాలన్నీ, వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి, వాళ్ళు వేసుకున్న వాచ్ దగ్గర నుంచి, వాళ్ళ నడక దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనకే కావాలి. ప్రతి ఒక్కటి మనం కామెంట్ చేయాలి అనిపిస్తుంది. దేవుడు మనల్ని కనుక అట్లా చేస్తుంటే మనం ఎక్కడుంటాము? ఇవన్నీ మనకి దేవుడు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఈ మధ్య నిజంగానే ఈ వాక్యానికి ప్రిపేర్ చేయడానికి అనుకుంటా కొన్ని వారాల నుంచి దేవుడిని నేను ఒకటి అడుగుతున్నాను. ఏమడుగుతున్నానంటే, దేవా, క్రీస్తుని ఎట్లా ఇమిటేట్ చేయాలి నేను? పరిశుద్ధాత్మ దేవా, నాకు నేర్పించు, నాకు రాదు చేయటం. మనం అంటాము క్రీస్తు పోలిన వారు వలె ఉండాలి అని. అసలు అంటే ఏంటి దేవా? ఎట్లా చేయాలి? నాకు నేర్పించవా అని ఈ మధ్య చాలా అడుగుతున్నాను. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి నా యొక్క ప్రార్థనలు అది ఒకటి, అంటే యేసుక్రీస్తు ప్రభుని ఇమిటేట్ చేయటం ఒకటి, దాని గురించి ఎక్కువగా ప్రార్థిస్తున్నాను. రెండోది ఇంకొకటి నేను అడిగింది ఏంటిదంటే, దేవుణ్ణి, దేవా, మీ యొక్క యేసుక్రీస్తు నేను చూశాను కాబట్టి ఆయన కనులు, ఒక్కసారి మనం యేసుక్రీస్తు దేవుని యొక్క కనుల్లోకి చూస్తే, అంటే మనం వర్ణించలేము ఆ యొక్క కనుల్లో ఉన్న ఆ యొక్క కరుణ, ఆ యొక్క కృప, ఆ యొక్క ప్రేమ. ఇట్ ఆల్ షోస్ ఇన్ హిస్ ఐస్. యేసుక్రీస్తు ప్రభువు కళ్ళు. అయితే నేను అడిగాను, దేవా, ఆ యొక్క కృప, ఆ కంపాషన్ అనేది, ఇట్ ఈస్ సో మచ్ ఇన్ హిమ్. ఆ ప్రేమ, కరుణ, కృప అనే దాంతో యేసుక్రీస్తు నింపి ఉన్నారు. అయితే నేను అడుగుతున్నాను, ఆ యొక్క కృప ఇంపార్ట్ దాట్, అది నాకు ఇంపార్ట్ చేయండి. మనం చాలా వరకు ఇంపార్టేషన్ కోసము, అంటే మనము అపోస్టలిక్గా ఉండాలని, ప్రాఫిటిక్గా ఉండాలని మనం ఇంపార్టేషన్ అడుగుతామేమో. కానీ అండ్ ఐ యూస్ టు బి లైక్ దాట్. నేను తప్పుపట్టట్ల, నేను అట్లా అనుకునేదాన్ని. నేను ఆ ఇంపార్టేషన్ కోసం నేను చాలా ఎదురు చూసేదాన్ని, దేవుని కార్యాలు చేయడానికి అనేసి. కానీ సంథింగ్ షిఫ్టెడ్, ఏదో మారింది కొన్ని వారాల నుంచి. అది ఎట్లా అంటే,
దేవుని నామంలో కార్యాలు చేయడం కాదు, అది ప్రథమం కాదు, అది ఓన్లీ బై ప్రోడక్ట్ మాత్రమే. కానీ ఆయన పోలిన వారుగా ఉండటము, ఆ యొక్క కృప, ఆ ప్రేమ అది అందరికీ చూపించాలి. అయితే నేను ఆయనని అడిగాను, నీ యొక్క వెలుతురుతో, మీ యొక్క ప్రేమతో నన్ను కప్పమని నేను అడుగుతున్నాను కొన్ని రోజులుగా. ఎందుకంటే దాని అంతటికీ నాకు ఇది చూసినప్పుడు అనిపించింది, గాడ్ ఇస్ ప్రిపేరింగ్ మీ ఫర్ దిస్. ఎందుకంటే ఆయన కృపలో మనము ఉన్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా నిండినప్పుడు, ఆయన ప్రేమ రుచి చూచిన తర్వాత నాకు తెలిసి మనం అదే విధంగా మాట్లాడలేము, అదే విధంగా తలంచలేము, అదే విధంగా లోకాన్ని చూడలేము. అంటే దేవుని కళ్ళతో చూడటం ప్రారంభిస్తాం మనం. అది నేను చేసినప్పుడు అంటే దేవుడు ఎంతో కృపగల దేవుడు, ఎంతో కృపగల దేవుడు. ఈ సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మనము దేవుణ్ణి నొప్పించకుండా ఎట్లా ఉండాలి అన్నదానికి అది నాకు దేవుడు ఆయన ప్రిపేర్ చేశారు. అంటే ఏ విధంగా నొప్పించగలమో ఆయన నాకు బయలుపరిచారు. ప్రతి ఒక్కటి నేను చెప్పిన విధంగా, అంటే మనం చూసే చూపు కానీ, మనం మాట్లాడే మాట కానీ, మనం వినే విషయాలు కానీ, మన కార్యాలు కానీ, మన తలంపులు కానీ, మన నడక కానీ, మన కార్యాలు కానీ, ఇవన్నీ కాకుండా అవన్నీ ఏ విధంగా దేవుణ్ణి గాయపరచాలో మనకి మాట్లాడారు. కానీ మరి ఆయన్ని గాయపరచకుండా ఉంటే ఏం చేయాలి అన్నది కూడా ఆయన నా ద్వారానే ప్రార్థన చేపించుకుంటూ నాలోనే ఆయన మార్పు అనేది తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనము ఒకప్పుడు నొప్పించుండొచ్చు, అట్లనే ఉండాల్సిన అవసరం లేదు. నిన్న నొప్పించుండొచ్చు, ఇందాక నొప్పించుండొచ్చు, కానీ ఆ నొప్పించడం ఒక అలవాటు కాకూడదు. దేవుణ్ణి ఆయాసపరచకూడదు, ఆయన గుండెను అంత గాయపరచకూడదు. తెలియనప్పుడు గాయపరచమంటే ఒక అర్థం ఉంది, కానీ అన్ని తెలిసి మనకి దేవుడు ఎన్ని విధాలుగా మనకి నేర్పించినప్పుడు అదే త్రోవలో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే మార్గంలో వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే లోకరీత్యా మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, అదే చీకటి మార్గాల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు పంపించారంటే ఆ చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకురావడానికి. మనం ఆయన్ని నొప్పించుతున్నాం కదా, ఆ యొక్క నొప్పించడంలో నుంచి తీసివేసి ఆయన్ని పరవశింప చేయడానికి, ఆయన్ని సంతోషపరచడానికి, ఆయన్ని ఆనందపరచడానికి. ఒక్క ఆత్మ వస్తే ఎంత సంతోషము, ఎంత సంతోషము. నేను చూశాను, నేను నా కళ్ళతో ఒకసారి, నేను మీకు అంతకుముందు కూడా ఒకసారి షేర్ చేశాను. అంటే పాపంలో ఉన్న అప్పుడు దేవుని హృదయము ఎంత దుఃఖపడుతుందో యేసుక్రీస్తు ప్రభు నాకు ఒక ఎన్కౌంటర్లో ఆయన నాకు చూపించారు. అందుకే నాకు స్పష్టంగా తెలుసు ఆయన హృదయంలో ఉన్న గాయం ఎట్లా ఉంటుందో తెలుసు. అట్లానే ఆయనలో ఉన్న ఒక ఆత్మ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సంతోషం ఎట్లా ఉన్నది కూడా నేను అనుభవించాను. ఆయన నాకు చూపించారు. అది మీకు గుర్తుందో లేదో ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేను ఎక్కువ సమయం గడిపేదాన్ని. ఒక పెద్ద రాక్ లాగా ఉండేది. ఆ రాక్ మీద ఉన్నప్పుడు ఆయన ఆ రాక్ మీద పక్కన కూర్చోబెట్టుకుని నాకు అనేక విషయాలు చెప్పారు. ఒక విషయం ఏంటిదంటే లోకాన్ని చూపించారు నాకు. లోకంలో ఆ యొక్క చీకటిని చూపించారు. మనుషులు హడావుడిగా తిరగటము, ఆ యొక్క అంటే ఈ యొక్క లోకంలో ఈ యొక్క అసలు అంటే ఎలాంటి ఇది లేకుండా ఆ యొక్క కొట్లాటలు చూశాను. ఆ యొక్క పాపం అనేది చూపించారు. ఆ యొక్క చీకటి జీవితము లోకంలో ఏమవుతుందో అవన్నీ చూపించారు. నేను అన్నిసార్లు నేను యేసుక్రీస్తు ప్రభుతో ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన కృపను చూశాను, ఆయన కళ్ళలో ఆ యొక్క కరుణను చూశాను. కానీ ఆ రోజు మొదటిసారిగా ఆయన కళ్ళల్లో నేను దుఃఖాన్ని చూశాను. అంటే ఇది తన హృదయంను నొచ్చుకున్నారు అంటే అది నేను కళ్ళారా చూశాను. అది నాకు యేసుక్రీస్తు ప్రభువు నేను అసలు ఎంత ఏడ్చానో ఆయన కళ్ళు చూసి కొన్ని రోజుల వరకు నేను ఏడ్చాను. దేవా, మేమెంత గాయపరుస్తున్నాం నాయన నిన్ను, ఎంత దుఃఖంలోనికి మిమ్మల్ని మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని దుఃఖపడేటట్టు చేస్తున్నాము అని. ఆయన ముఖంలో దుఃఖము అనేది
అప్పుడే చూశాను నేను. నాకు అనిపించింది ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా అంత దుఃఖపడలేదేమో. ఎందుకంటే ఆయన సంతోషంగా ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఆయన ఎంతో ప్రేమగా మనకి రక్షణ ఇవ్వాలని ఆయన ప్రాణం అర్పించారు శిలువ మీద. దుఃఖంతో కాదు, ఆయన ఒక పర్పస్తో. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనం అందరము, ఆ యొక్క త్యాగం ద్వారా మనం అందరం రక్షణలోనికి రావాలని ఆయన సంతోషంగా చేశారు ఆ కార్యము. కానీ పాపంలో ఉన్నప్పుడు మాత్రము ఆ రోజు నేను మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క దుఃఖాన్ని చూడగలిగాను నేను. ఈ వాక్యం చదివినప్పుడు నాకు అందుకే నేను రిలేట్ చేసుకోగలిగాను. దేవుని యొక్క దుఃఖం పడటము ఆయన నాకు చూపించారు కాబట్టి. అదే సమయంలో అంతా చీకట్లో కూడా ఒక మనిషి ఒక తెల్ల చీర కట్టుకుని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క చీకటిగా ఉన్నది, ఆ యొక్క మెల్లగా ఆ వెలుతురు రావటము, ఆ యొక్క చీకటి పోయి వెలుతురు రావటము, మనుషులు ఆయన వైపు పరిగెత్తుకుంటూ రావటము, ఆ ట్రాన్సిషన్ చూశాను. అంటే ఆయన దుఃఖపడటం చూశాను, ఆయన ముఖంలో వెలుగు చూశాను. మనుషులు ఆయన వైపు వస్తున్నప్పుడు, పరిగెత్తుకుంటూ ఆయన వైపు వస్తున్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ దుఃఖంలో నుంచి ఆ ఆనందము, ఆ రెండు కూడా ఆ ఒక్క క్షణంలోనే చూశాను నేను. ఆ యొక్క ఒక విజన్లోనే, ఒక దానిలోనే నేను ఆయన చూపించారు. కాబట్టి మనము ఇప్పటి వరకు ఎట్లా ఉన్నా మనకి ఇంకా హోప్ ఉంది. మనం అట్లనే ఉండాల్సిన అవసరం లేదు. మనం దేవుణ్ణి ఎప్పుడూ నొప్పించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము ఆయనకి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆనందము, అది ఆనందం చూస్తే ఇంకా ఏడుపు వచ్చింది నాకు. ఎందుకంటే అంత దుఃఖము పడుతున్నారు తప్పిపోయిన వాళ్ళని చూసి. కానీ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు. నేను మొదట చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన ఒక్క వ్యక్తి కోసము ఆయన ఎంత సంతోషం కనపరిచారు. వాళ్ళ పట్ల ఆయన ఆయన యొక్క హృదయంలో ఆనందము ఎట్లా ఉంటుంది అన్నది నేను చూసినప్పుడు నిజంగా ప్రతి ఒక్క ఆత్మ ఆయనకి ఎంత ముఖ్యమో, ప్రతి ఒక్క మనిషి, నువ్వు నేను, మనం అందరము ఆయనకి ఎంత ముఖ్యమో అన్నది ఆ రోజు నాకు ఆయన హృదయం పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఈ యొక్క సాక్ష్యం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మళ్ళీ వెనక్కి తిరిగి ఇది కొన్ని సంవత్సరాల క్రితం చూపించారు ఆయన. అయితే నేను అడిగాను కూడా, ఎవరు దేవా అక్కడ ఉన్నది ఎవరు అంటే, ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటిదంటే, ఐ వాంట్ యూ టు బి దట్ పర్సన్. నువ్వు ఆ వ్యక్తిగా ఉండాలి, ఆత్మల కోసం ప్రార్థన చేయాలి, నువ్వు మోకాళ్ళ మీద ఉండాలి. కానీ అది నేను మర్చిపోయాను, ఇన్ని రోజులు మర్చిపోయాను. ఎందుకో దేవుడు ఇప్పుడు వాక్యం చెప్తుంటే ఆయన జ్ఞాపకం చేశారు. నిజంగానే ఈ సంవత్సరము కొత్తగా నాకు పెట్టిన భారం ఏంటిదంటే, రోజుకొక దేశం గురించి ప్రార్థన చేస్తున్నాను. కేవలము ఆత్మల గురించి. నాకేదో మెడల్ మధ్యలు కావాలి, నా మినిస్ట్రీ ఏదో పైకి రావాలి, ఇవన్నీ కాదు. నేను లోకాన్ని ఉద్ధరించాలి, అందరికీ సహాయం చేయాలి, ఇవన్నీ దట్స్ మై లాస్ట్ ప్రయారిటీ. ఇవన్నీ కాదు నాకు కావాల్సింది. కేవలము ఆయన ఎప్పుడు గాయపరచకూడదు, ఆయన పోలిన క్రీస్తు పోలిన దానిలాగా ఉండాలి. ఆయన ప్రేమను, ఆయన కృపను లోకం అంతటికి చూపించాలి. అది ఎట్లా చూపించాలో తెలియదు, కానీ నాకు నమ్మకము ఆయన చూపిస్తారు నాకు. మరి ఈరోజు నేను అనుకోవచ్చు, ఇంట్లో ఉండి ప్రార్థన చేయటం వల్ల లోకం అంతా ఉద్ధరిస్తుందా అని చెప్పి. దాని ఫ్రూట్ నాకు తెలియదు. నేను ప్రతిదినము ఉపవాసము, ఒక కంట్రీకి ఒక దినము ఉంటా. ఆ కంట్రీ గురించి, వాళ్ళ రక్షణ గురించి ఒక్క ఆత్మ కూడా తప్పిపోకూడదు అని అదొక్కటే కోరిక, ఆ యొక్క దేశం గురించి. అయితే దేవుడు అద్భుత రీతిగా ఈ వారం కాదు, పోయిన వారము యాక్చువల్గా మేము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు బయలుపరచలేదు, కానీ
శాంతి ప్రేయర్ చేస్తున్నప్పుడు మేము ఎందుకు ఆ రోజు సడన్ గా మాట్లాడుతూ దేవుడు ప్రేరేపించారు శాంతిని ప్రేయర్ చేయమని చెప్పు అని. నేను అన్నాను, అమ్మ శాంతి, ఎందుకో నాకు తెలీదు, దేవుడు చెప్తున్నాడు నిన్ను ప్రేయర్ చేయమని చెప్పి అని అన్నాను. అంటే తను అనుకుంది ఏమన్నా నా ఆరోగ్యం బాగాలేదా, ఎందుకు అక్క అడుగుతుంది సడన్ గా, హెల్త్ బాగాలేదా, ఏమైంది ఏంటో అనుకుంటుంది. కానీ సరే, తనకి తెలీదు నాకు తెలీదు ఎందుకు దేవుడు ప్రార్థన చేయమని చెప్పారు. అయితే ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన బయలుపరుస్తున్నారు, అంటే ఆయన మాట్లాడుతున్నారు, పరిశుధాత్మ దేవుడు తన ద్వారా. ఆయన చెప్పేది, నీ 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 ప్రార్థనలు ఎటు పోవట్లేదు, అనేక మంది రక్షింపబడుతున్నారు, అనేక మంది వాళ్ళ యొక్క విడుదల పొందుతున్నారు. విడుదల అనే మాట వచ్చింది. అనేక మంది చీకట్లో ఉన్న వ్యక్తులు విడుదల పొందుతున్నారు. ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలియకపోవచ్చు, ఆ దేశం గురించి నాకు తెలియకపోవచ్చు. చిన్న ప్రార్థన ఆయన అప్పుడు చెప్పారు, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు వాక్యం చెప్పేటప్పుడు. నేను ఈ వాక్యం ఇందాక చదువుకున్నప్పుడు కూడా నాతో మాట్లాడలేదు ఇంత విపులంగా. కానీ ఆ రోజు ఆయన చెప్పింది ఈరోజు నాకు ఈ టైంలో ఆయన రివీల్ చేస్తున్నారు. అంటే కొన్నిసార్లు మనకి కనుమరుగు అయిపోతాయి కదా, మనం ఏదో అప్పుడు ఒక విజన్ వస్తుంది, దానిలో ఉంటాము, అది మనకి మర్చిపోమని కాదు, కానీ దాని ప్రాముఖ్యత తెలియదు మనకి. ఆయన ఆ దినము ఏర్పాటు చేసుకున్నారు అన్ని సంవత్సరాల క్రితము, 2-3 సంవత్సరాల క్రితము. ఈ రోజు మరి ఆయన భారంతో దేశాల గురించి ప్రార్థన చేపిస్తున్నారు. దానికి సమాధానంగా నేను ఆయన ఒక నమ్మకమైన బిడ్డగా చేస్తున్నాను. ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు, చేయటం వల్ల ఫలితం ఏంటో తెలియదు నాకు, కానీ చేస్తున్నాను ఆయన చేయమన్నారు కాబట్టి. ఆయన ఆ రోజు ఏర్పాటు చేసుకున్నారు, ఈ రోజు ఆయన మరి ఇది రెండోసారి, మీకు గుర్తుందో లేదో, ఒకసారి కూడా 200 రోజులు ఉపవాసం కంట్రీ కోసం చేశాను. కానీ ఈ సంవత్సరం స్పెసిఫిక్ గా అది ఏంటో రక్షణ రక్షణ రక్షణ, ఆత్మలు తప్పిపోకూడదు. కొన్నిసార్లు ఈ యాక్సిడెంట్స్ గురించి విన్నప్పుడు కానీ, అనేక మంది చనిపోతున్నప్పుడు కానీ అనిపిస్తుంది నాకు, దేవా వాళ్ళు రక్షణ పొందారా? మరి అంతంత మంది చనిపోతున్నారు, మొన్న ఫ్లైట్ లో అంతమంది చనిపోయారు, రక్షణ పొందారా వాళ్ళందరూ? అది ఒక పెద్ద భారం నాకు తెలియదు రక్షింపబడ్డారో లేదో తెలియదు. కానీ నేనైతే ఒకటి అడుగుతున్నాను, ఇలా అనేకమైన యాక్సిడెంట్స్ ఎన్నో అవ్వచ్చు, ఎందుకంటే రెండో రాకడికి ముందుకు ఇట్లాంటివి ఎన్నో అవుతా ఉంటాయి. కానీ నేను ఒక్కటే అడుగుతాను, దేవా తప్పిపోకుండా చూడు నాయన. మేబీ లాస్ట్ వాళ్ళు చనిపోయేటప్పుడన్నా వాళ్ళకి మీరు ప్రత్యక్షం అవ్వండి. మిమ్మల్ని ఒక్కసారి చూస్తే చాలు, ఒక్కసారి మిమ్మల్ని చూస్తే ఎవరు కూడా వెనక్కి తిరగారు. వాళ్ళు మీ యొక్క కన్నులు చూసిన తర్వాత ఎవరు కూడా తిరిగి వాళ్ళు పాత జీవితంలోకి వెళ్ళరు దేవా, అది నాకు నమ్మకము. అందుకే నేను అంటాను, అట్లాంటి భయంకరమైన పరిస్థితిలో మిమ్మల్ని మీరు కనపరుచుకోండి, వాళ్ళకి మీరు మీరు ఒక్కసారి ప్రత్యక్షం అవ్వండి చాలు, వాళ్ళు రక్షణలోకి వస్తారు, మీరు నిజమైన దేవుడని తెలుసుకుంటారు. ఆ చనిపోయిన వాళ్ళలో అన్యులు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఉండొచ్చు, అనేకమైన మంది ఉండొచ్చు. కానీ ఇలాంటి ప్రతి యొక్క డిజాస్టర్స్ లో మీరు ఉండండి. ఎందుకంటే చనిపోయింది ఎట్లయినా పర్వాలేదు, వాళ్ళు చనిపోతారు, రేపు మనం చనిపోతాము. చావు కాదు అక్కడ ముఖ్యము, ఆత్మలు మరి దేవుని దగ్గరికి వెళ్తున్నాయా లేదా. మన చీకటిలోకి వెళ్లకుండా దేవునిలోకి వెళ్ళటానికి ఒక్కటే మార్గం కదా, యేసుక్రీస్తు ఒక్కళ్ళే మార్గము. అందుకే ఆయన్నే బతిలాడుతున్నాను నేను. ఈ రోజు నుంచి కూడా మీ యొక్క జీవితాలు ఇన్ని దినములు ఎట్లా ఉన్నాయో పర్వాలేదు, కానీ ఈ క్షణం నుంచి మాత్రము ప్రతి ఒక్కటి కూడా, వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఒక్క తలంపు, ప్రతి ఒక్క చూపు, ఏమేమి వింటున్నారో అవన్నీ కూడా మీ యొక్క చేతులు, మీ యొక్క కాళ్ళు, ఈ యొక్క దేహము, దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది మనం జ్ఞాపకం ఉంచుకుని ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడుస్తూ ఇతరులను అదే మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నిద్దాము. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని మనం నొప్పించద్దు.
మనం నొప్పించకుండా ఆయన ప్రేమను వెదజల్లుతూ అలా తప్పిపోతున్న బిడ్డల గురించి అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. మోకాళ్ళ మీద ఉండలేరా దేవుని కోసం? తప్పిపోతున్న వాళ్ళ కోసం. దేవుడు నన్ను ప్రేమించాడు అనిపిస్తుంది. ఇంత ఈ వయసులో కూడా లైక్ కొన్నిసార్లు మోకాలు ఎంత నొప్పి వస్తుంది, కొన్నిసార్లు ఉండలేను. అయినప్పటికీ ఆ బలం ఆయన ఇస్తారు. కొన్నిసార్లు నేను అనుకుంటా ఇవాళ చేయనులే, రేపు కొద్దిగా రేపు చేస్తాను ఇవాళ బదులు అని. కానీ ఎప్పుడైతే అట్లా అనుకున్నాను, ఆ రోజు దేవుడు నన్ను ఖచ్చితంగా ఆ దినం అంతా కూడా మోకాళ్ళ మీద ఉండేటట్టు చేస్తారు. అది దేవుని ప్రేమ. కాబట్టి మీ అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఒకటి, నేను మీలో ఉన్నాను కాబట్టి నేను చెప్పిన విధంగా నడుచుకోండి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఏం పెద్ద గొప్ప కార్యాలు చేయాల్సిన ఇది లేదు, పెద్ద ఏం చేయాల్సిన లేదు. మనము కేవలము నమ్మకమైన పాత్రలుగా ఉండటము. ఆయన చెప్పినట్టు మనం చేయగలిగితే అంతే చాలు. ఒబీడియన్స్ తప్ప మనకి ఇంకోటి అవసరం లేదు. కానీ ఆ యొక్క భారము మాత్రము ఈ వాక్యం చదివిన తర్వాత కూడా మనం ఇంకా తప్పు చేస్తే ఐ డోంట్ నో వాట్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు చేంజ్. ఇది మనల్ని మార్చకపోతే ఇంకేం మారుస్తుంది? మనము మన సృష్టికర్త హృదయాన్ని మనం ఆయన హృదయములో అంత గాయము కలిగించగలమంటే ఎంత ప్రేమిస్తే మనము ఆయన అంత గాయపడతారు కదా. కాబట్టి మనము ఏది చేసినా కూడా థింక్ ట్వైస్. చేసే ప్రతి పని కూడా, వేసే ప్రతి అడుగు కూడా వేయకముందు 2 సార్లు ఆలోచించి ఇది దేవుణ్ణి మహిమపరుస్తుందా, లేకుంటే నేను లోకరిత్యం చేస్తున్నానా? ఆ 2, ఎందుకంటే చాయిస్ ఈజ్ గివెన్ టు అస్. ఎప్పుడైనా సరే చాయిస్ మనదే. మంచి చెడు చెప్పడానికి వాక్యం ఉంది, దేవుడున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ నిర్ణయం మాత్రం మనది. అది గుర్తుంచుకోవాలి మనం. దేవుడు మనకి నిర్ణయం అనేది మనకే వదిలేరు. మనము ఎంచుకోవాలి. చీకట్లో వెళ్ళాలా, వెలుతురులోకి వెళ్ళాలా అన్నది మనము ఎంచుకోవాలి. కాబట్టి మరి దేవుని హృదయం నొప్పించకుండా మనము ఆయనని సంతోషపరిచి ఆయన గర్భనిచ్చే విధంగా మనము అందరం కూడా జీవిద్దాము. గాడ్ బ్లెస్ యు ఆల్.